హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక బంటికి అలాగే రూపకి ఇద్దరికి కూడా డిఎన్ఏ టెస్టులు చేపిస్తే రూప కొడుకేనా బంటి లేదా అని తెలుసుకొని ఆ తర్వాత బంటి ప్రాణాలు తీయడానికి విజయాంబిక, దీపక్, జీవన్ ముగ్గురు కూడా ప్లాన్ చేస్తారు. అనుకున్న ప్లాన్ ప్రకారమే స్కూల్కి వచ్చిన బంటిని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకొని తనకి సంబంధించిన గోర్లు అలాగే వెంట్రుకలను సేకరించి తర్వాత కారులో నుంచి బంటిని విసిరి పడేయడంతో రూప షాక్ అయిపోతుంది. బంటి బంటి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే స్కూల్కి వెళ్ళిన రాజుకి బంటికి యాక్సిడెంట్ అయిందని తెలియడంతో హుటాహుటిన హాస్పిటల్కి చేరుకుంటాడు. మరి నిజంగా రాజుకి మరి రూపం మీదే అనుమానం కలుగుతుందా? డిఎన్ఏ పరీక్షలు చేయించడానికి దీపక్ అలాగే విజయాంబిక, జీవన్ చేసిన ప్లాన్కి రూపైక అడ్డంగా బుక్ అయిందా? అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక రూప దీపుని రెడీ చేస్తూ ఉంటుంది. దీపు ఇక అల్లరి చేస్తూ ఉంటాడు. వెంటనే మమ్మీ నాకు ఈరోజు యూనిఫామ్ వద్దు మమ్మీ, నేను సివిల్ డ్రెస్ వేసుకుంటాను అనగానే అయ్యో అది ఎలా కుదురుతుంది దీపు, స్కూల్కి యూనిఫామ్లోనే వెళ్ళాలి అని ఈ విధంగా అంటూ ఉంటే నాకు యూనిఫామ్ వద్దు మమ్మీ అని అంటూ ఉంటే అలా అల్లరి చేయకూడదు దీపు అని చెప్పేసి దీపక్ అంటూ ఉంటాడు. వెంటనే ఇక దీపక్ బాబుని అలా భయపెడితే ఎలా అని అంటూ ఉంటుంది రూప. వెంటనే విజయాంబిక వచ్చి మందారం ఉన్నా కూడా మందారం బిడ్డని అంత బాగా చూసుకోదేమో, రూప కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది అని ఈ విధంగా అంటూ ఉంటే ఏంటి మమ్మీ, ఇవాళ కాకపోతే రేపైనా రూప నాకు కాబోయే భార్యే, దీపుకి తల్లే కాబట్టి వాడిని చూసుకోవడంలో అంత ఆశ్చర్యం ఏముంది అన్నట్టుగా దీపు మాట్లాడుతూ ఉంటాడు. దీపక్ ఇక దీపు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక వెంటనే టైం అవుతుంది, త్వరగా బయలుదేరు అనగానే వెంటనే ఇక దీపక్ డ్రాప్ చేస్తాడులే రూప అనగానే ఏం అవసరం లేదు అత్తయ్య, నేను దీపుని స్కూల్కి తీసుకొని వెళ్తాను అని అంటూ ఉంటే అవునులే అక్కడికి రాజుగాడు వస్తాడు కదా, వాడిని కలవడానికి వీలుగా ఉంటుంది, అందుకే రూప స్కూల్కి వెళ్ళడానికి అంత ఆసక్తి చూపుతుంది. ఇంకా నీ కొడుకు దీపు మీద ఉన్న ప్రేమతో రూప ఇక వాడిని స్కూల్కి తీసుకువెళ్తుంది అనుకుంటున్నావా దీపక్? లేదు, అక్కడికి ఆ బంటిగాని తీసుకొని రాజుగాడు కూడా వస్తాడు కదా, వాడిని కలవచ్చు అని చెప్పి అక్కడికి వెళ్తుంది అనగానే అవును మమ్మీ, కానీ ఇంకా ఎంతకాలంలే, ఇప్పుడు ఆ రూపకి సంబంధించిన జుట్టుని సేకరించాం కదా, ఆ దీపుకి ఇక ఆ బంటికి సంబంధించిన హెయిర్ కానీ అలాగే నెయిల్స్ కానీ సంపాదించి అసలు వాడు రాజు కొడుక కాదా అని తెలుసుకుంటే తర్వాత మనం ఏ పని చేయడానికైనా వీలుగా ఉంటుంది. వీళ్ళు నా మీద ప్రతిసారి ప్రయోగించిన అస్త్రం ఉంది కదా డిఎన్ఏ టెస్ట్, దాన్ని సేకరించే దాని ద్వారానే వీళ్ళని కూడా తిప్పి కొడతాను. ఇంకా రాజుగాడిని నాన్న అని పిలిచే బాబు ఎవరా అని తెలుసుకోవడమే ఉంది అని ఈ విధంగా విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే బంటి కూడా నిద్రపోతూ ఉంటాడు. రాజు వచ్చి ఏంటమ్మా ఇంకా బంటి లెగలేదా, నిద్రపోతూనే ఉన్నాడా అనగానే కొంచెం సేపు పడుకొని నాయన అనగానే ఏంటమ్మా మీరు చేసే గారాబం వల్ల వాడు ఇంకా చెడిపోతున్నాడు, అయినా స్కూల్కి టైం అవుతే ఇంకా పడుకోవడం ఏంటి, బంటి బంటి అని చెప్పి లేపడానికి వెళ్ళేసరికి బంటి లేస్తాడు. వెంటనే లేచావా, స్కూల్కి రెడీ అవ్వు, త్వరగా టైం అవుతుంది అనగానే లేస్తాను నాన్న, నువ్వే నన్ను ఎత్తుకోవాలి అని చెప్పి రెండు చేతులు ఇవ్వగానే బంటిని ఇక రాజు ఎత్తుకొని బయటకు తీసుకొస్తాడు. అందరూ కలిసి తనకి స్నానం చేయించి అందరూ కూడా అల్లారి ముద్దుగా తనని చూసుకుంటూ ఉంటారు. విరూపాక్షి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. రూప దగ్గర ఉన్నా కూడా బంటి అంత సంతోషంగా ఉండేవాడు కాదేమో, అంత బాగా రాజు చూసుకుంటున్నాడు. ఒక ప్రయోజకుని చేయాలని రాజు ఆసక్తి చూస్తుంటే బంటిని ఇంకా ఈ విధంగా విరూపాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇక బంటికి ఇడ్లీలు తీసుకొచ్చి ముత్యాలు పెడుతూ ఉంటుంది. అయినా కూడా తను సైలెంట్గా తింటూ ఉంటాడు. ఏంటి బంటి రోజు ఇడ్లీయేనా అని అనకుండా సైలెంట్గా తింటున్నావు అని చెప్పేసి ముత్యాలు అలాగే అందరూ కూడా అంటున్నా కూడా లేదు నానమ్మ, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలని చెప్పి మా ఫ్రెండ్ చెప్పింది అనగానే వెంటనే ఇక ఫ్రెండా, ఎవరా ఫ్రెండు, అంత పెద్ద మాటలు చెప్పే ఫ్రెండ్ అనగానే
మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా డాడీ, నాన్న నీకు చూపిస్తానని చెప్పాను కదా, కానీ నువ్వు ఆ ఫ్రెండ్ని కలవకుండానే వచ్చేసావు అనగానే, అయితే ఈరోజు స్కూల్లో కలుస్తానులే మాట్లాడతాను అనగానే, నీకు కూడా ఆ ఫ్రెండ్ నచ్చుతుంది నాన్న అని చెప్పేసి బంటి అంటూ ఉంటాడు. సరే త్వరగా రెడీ అవ్వని చెప్పేసి బంటిని రెడీ చేసి వెంటనే ఇక స్కూల్కి తీసుకొని వెళ్తాడు రాజు. ఇకపోతే రూప కూడా దీపుని తీసుకొని స్కూల్కి వచ్చేస్తుంది. రాజు ఇక బంటిని తిప్పి ఎంతసేపు వెయిట్ చేసినా కూడా రూప అలాగే దీపు రాకపోయేసరికి, నాకు గ్యారేజ్కి టైం అవుతుంది కదా నాన్న, ఇంకెప్పుడైనా మీ ఫ్రెండ్ని కలుస్తాను, లేదా ఈవినింగ్ నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కలుస్తాను అనగానే, సరే నాన్న అని చెప్పి అనగానే రాజు వెళ్ళిపోతాడు కదా. రూప ఇక అప్పుడే దీపుని తీసుకొని వస్తూ ఉంటుంది. దీపు ఇక హాయ్ బంటి అని చెప్పేసి బంటి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి గట్టిగా హత్తుకుంటాడు. రూప ఇక వెంటనే, బంటి ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, నేను బాగున్నాను, ఇప్పటి వరకు మా నాన్న నేను మీకోసం ఎదురు చూసాం ఫ్రెండ్, మీరు ఇంకా రాలేదు కదా, మా నాన్నకి గ్యారేజ్ టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోయారు అనగానే, ఏంటి గ్యారేజా అనగానే, అవును మా నాన్న గ్యారేజ్లోనే పనిచేస్తారు అని ఈ విధంగా అంటూ, ఆ రోజు గ్యారేజ్ దగ్గరికి మీ కార్ని మనం తోసుకుంటూ తీసుకెళ్ళాం కదా, అది మా నాన్న గ్యారేజ్ అని చెప్పగానే ఒక్కసారిగా రూప ఆలోచనలో పడుతుంది. ఏంటి బంటి గ్యారేజ్ అంటున్నాడు, ఆ రోజు రాజు కూడా అక్కడే గ్యారేజ్లో ఉన్నాడు కదా అనే ఆలోచనకు వస్తుంది రూప. అవునా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది. వెంటనే ఇక మీ ఇద్దరి కోసం నేను బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కూడా తీసుకొచ్చాను, మీ ఇద్దరికి నా చేతులతో నేనే ఈరోజు తినిపిస్తాను అనగానే, సరే ఫ్రెండు అని చెప్పేసి ఈ విధంగా బంటి అంటూ ఉంటాడు. ఇక ఆఫ్టర్నూన్ టైంలో కూడా బంటి అలాగే దీపు ఇద్దరికి కూడా భోజనం తినిపిస్తుంది రూప. భోజనం తినిపించిన తర్వాత బంటికి ఇక హ్యాండ్ వాష్ చేయించడానికి పక్కకి తీసుకొని వెళ్తుంది దీపుని. బంటి ఇక కూర్చొని భోజనం చేస్తూ ఉంటే, అప్పుడే ఇక దీపక్ అలాగే జీవన్ విజయాంబిక ముగ్గురు కూడా కారులో వస్తారు. కావాలనే ఇక బంటి దగ్గరికి వచ్చి, పట్టుకో జీవన్ అని చెప్పి ఇద్దరు కూడా బాబుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, అది చూసిన దీపు, మమ్మీ ఎవరో బంటిని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు మమ్మీ అనగానే, ఏంటి దీపు అనగానే, అటు చూడు మమ్మీ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. వెంటనే ఇక రూప కూడా బంటి అని చెప్పి బంటి వెనక పరిగెత్తుతూ ఉంటుంది. ఎంత పరిగెత్తినా కూడా కారులో ఇక దీపక్ అలాగే విజయాంబిక జీవన్ ముగ్గురు కూడా ఆ బంటిని తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడే రాజు బైక్ మీద వస్తూ ఉంటే అది చూసిన బంటి, నాన్న నాన్న అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అప్పటికే బంటిని లోపలికి లాగి పడేస్తారు. వెంటనే తన తల వెంట్రుకలు అలాగే సేకరించిన తర్వాత రూప ఇక కారు వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది కదా, దూరం నుంచి బాబుని విసిరి కారులోంచి కింద పడేస్తారు. అది చూసిన రూప బంటి అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటుంది. స్కూల్కి వెళ్ళిన రాజు కూడా ఇక బాబుకి యాక్సిడెంట్ అయిందని తెలిసి హడావిడిగా బయలుదేరి హాస్పిటల్కి వచ్చేస్తాడు. మరి బంటిని అలా చూసి రూప ఉండడంతో రూపే బంటిని ఏమైనా చేసిందన్న అనుమానం మరి రాజుకి కలుగుతుందా, లేదా బంటిని సమయానికి తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసినందుకు గాను రూప మనస్సునే మరి రాజు అర్థం చేసుకోబోతున్నాడా? దీపక్ విజయాంబిక ముగ్గురు కూడా జీవన్ ముగ్గురు కూడా చేసిన ప్లాన్కి మరి నిజంగానే బంటి బలి కాబోతున్నాడా? ఇప్పటికైనా రూపకి బంటియే తన కొడుకు అని ఎవరి ద్వారా తెలియబోతుంది? ఏం జరుగుతుంది?